నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీ వర్సెస్ ప్రతిపక్ష పార్టీ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. నిన్న కేటీఆర్, ఇవాళ హరీష్ రావు అధికార కాంగ్రెస్ పార్టీ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఇవాళ హరీష్ రావు మేము అగ్రికల్చర్ తీసుకొస్తే కాంగ్రెస్ గన్ కల్చర్ తీసుకొచ్చిందంటూ సంచలన కామెంట్ చేశారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం తాజా రాజకీయాల మీద. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు. అగ్రికల్చర్ తీసుకొస్తే కాంగ్రెస్ గన్ కల్చర్ తీసుకొస్తుంది, గన్ కల్చర్ తోటి అందరినీ బెదిరిస్తుందంటూ హరీష్ రావు కామెంట్ చేశారు. నిజమేనంటారా? హరీష్ రావు బెదిరించింది కవితనా కేటీఆర్నా చెప్పాలి. బెదిరింపు చేసేది మీరు, మీ మామగారిని బెదిరించింది మీరు, మీ మామగారి అబ్బాయిని బెదిరించింది మీరు, కవితని బెదిరించింది మీరు, ఆ కల్చర్ వచ్చిందే మీరు. బెదిరింపుల కల్చర్కి ఐడి కార్డు, ఆధార్ కార్డు, ఇంకేమన్నా గుర్తింపు కార్డులు ఉంటే అది హరీష్ రావుకి సొంతం అవుతుంది. ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడే ముందు హరీష్ రావు గారు, మీరు మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. కల్చర్ గురించి హార్టికల్చర్, అగ్రికల్చర్ కాంగ్రెస్ పార్టీ సొంతము. ఏదో టైమింగ్ ఉంది కదా, లైమింగ్ ఉంది కదా, మాట్లాడతామంటే అయిపోతాయా? అరే ఆ కల్చర్ని బెదిరింపు కల్చర్ తెచ్చిందే మీరు కదా. మీ మామగారిని బెదిరిస్తున్నారు ఇప్పుడు. మీ మామగారి అమ్మాయి గారిని, మన కవిత గారిని, కేటీఆర్ని బెదిరిస్తే ఎవరు మీరు కదా? ఎవరు మాట్లాడుతున్నారు? మాట్లాడే ముందు కొంచెం తెలుసుకొని మాట్లాడండి. ఈ కల్చర్ల గురించి మాట్లాడే ముందు ఫస్ట్ దానికి మీ క్యారెక్టర్ తోడు కావాలి. కల్చర్కి ముందు క్యారెక్టర్ కావాలి. ఆ క్యారెక్టర్ హరీష్ రావుకి లేదు. హరీష్ రావుకి లేదు. హరీష్ రావు గురించి మనం మాట్లాడతాం. ఇక 16 మంది ఎంపీలు రాజీనామా చేస్తే బీసీలో 42% రిజర్వేషన్ బిల్లు ఇంప్లిమెంట్ అవుతుందంటూ కేటీఆర్ చెప్పిండు. బీజేపీ 8 మంది ఎంపీలు కావచ్చు, కాంగ్రెస్ 8 మంది ఎంపీలు కావచ్చు. కొట్లాడాల్సింది గల్లీలో కాదు ఢిల్లీలో అంటున్నారు. రాజీనామాకు సిద్ధమా మీ ఎంపీలు? ఏం చెప్తారు? నేను ఏమంటున్నానంటే అండి, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎంపీలు లేరు కదా. ఇక అంటే మూకోయా బోల్దియే ఉసుకోయా అక్కడిది అని ఉంటుంది అనమాట. ఏది వస్తే మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడే ముందు మీరు మీ యొక్క వ్యవహారము, మీ రాజకీయ వ్యవహారము బీసీలకు వ్యతిరేకమని స్పష్టంగా తెలిసిపోయింది కదా. ఆ బురదని, ఆ వ్యవహారాన్ని మీ దగ్గర పెట్టుకోండి. కానీ బీసీలకు అడ్డొస్తామని చెప్పి మీ యొక్క విధానం ఉందో అది చాలా తప్పు. మా దగ్గర తెలుసు కేటీఆర్ వాళ్ళకి ఎవరికి బీఆర్ఎస్ పార్టీకి నా పాయిదం లేదు పార్లమెంట్లా, కాబట్టి రాజీనామా చేయమంటున్నాడు. నేనేమంటున్నా అంటే మీరు మీ యొక్క పార్టీలో ప్రతిపక్ష నాయకుడు మీ వాళ్ళే, పార్టీ అధ్యక్షుడు మీ వాళ్ళే కదా. ఫస్ట్ మీ ప్రతిపక్ష నాయకుడినో, మీ పార్టీ అధ్యక్షుడినో ఒక బీసీని చేయగలుగుతారా? ఒక బీసీని నియమించగలుగుతారా? కనీసం ఒక వర్కింగ్ పైన చేయగలుగుతారా? మీ స్థానం ఇవ్వగలుగుతారా? అది కేటీఆర్ గారు ఇవ్వరు. కానీ మేము నీతులు మాట్లాడతాం, మీసాలు తిప్పుతాము అని అంటున్నారు. తిప్పండి, లేని మీసాలు తిప్పండి, లేని మీసాల గురించి మాట్లాడండి. మీరు తిప్పే ప్రతి మీసంకి జవాబు ఇక్కడ ఉంది. మీరు ఏం మాట్లాడినా, ఎంత చెప్పినా తెలంగాణ ప్రజానికం కల్వకుంట్ల కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని నమ్మకంగా నమ్మరు. రీసెంట్గా ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా కామెంట్ చేసిండు. మొన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ చూసినటువంటి ఏదైతే నామినేషన్ ర్యాలీ ఉందో అది రౌడీల ర్యాలీ లాగా ఉంది, మొత్తం రౌడీలు ఉన్నారు అక్కడ, ఎవరు కూడా కార్యకర్తలు జనాలు లేరని ఒక కామెంట్ చేశాడు. నిజంగా ఒక రౌడీకి టికెట్ ఇచ్చిందా కాంగ్రెస్? అరే ఏం మాట్లాడతారండి, అవన్నీ బేకార్ మాట. సుధీర్ రెడ్డికి ఏమో తెలివి ఉందా? కిట్టు యాదవ్ అనేటోళ్ళు వాళ్ళ బంధువులు, సోషల్ మీడియాలో మంచి ఫేమస్ ఉన్న వ్యక్తి, కుల బంధువులుగా వచ్చి సహకరించిండు, అభినందించిండు, సన్మానం చేసిండు, ర్యాలీలో ఆయన యొక్క మద్దతు పలికిండు. దానికి వాళ్ళు వచ్చిర్రు, వీళ్ళు వచ్చిర్రు. అరే తెలంగాణలో యాదవ్ సమాజానికి ప్రత్యేకంగా వ్యవహారం చేసేందుకు రాజకీయ నేపథ్యాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఒక బీ సామాజిక వర్గానికి, యాదవ్ కులానికి ఇచ్చి హైదరాబాద్ నగరంలో ప్రతి వీధిలో యాదవ్ కులం యొక్క సభ్యులు ఉంటారని చెప్పి వారి యొక్క గడ్డగా, అయితే గొల్లోల గడ్డగా, గోల్కొండ అడ్డగా అన్నటువంటి వ్యవహారంతో రాజకీయ నేపథ్యం అని చెప్పి ఇస్తే దానికి కూడా ఓడలేదు సుధీర్ రెడ్డి గారు. ఏమయ్యా సుధీర్ రెడ్డి, ఏంది ఇది? కొంచెం దిమాగ్ ఉందా నీకు? దిమాగ్ దొబ్బిందా? మాట్లాడే ముందు, మాట్లాడే వ్యవహారం ముందు, మనం చెప్పే మాట ముందు తెలుసుకొని మాట్లాడండి. ఒక బీసీ నాయకునికి, రాజకీయంగా నేపథ్యం ఉండే బీసీ నాయకునికి టికెట్ ఇస్తే ఓట్లుగా పోతున్నావు. నీకెందుకు రాజకీయంగా? కానీ నీకేమన్నా నీ కాన్షియస్ అంతా బీసీ ఓట్లు కావాలి, నీ ఎంబడంతా బీసీలు తిరగాలి, వాళ్ళు నీకు ఉడికం చేయాలి. కానీ ఒక బీసీ నాయకుడు ఏమైనా పోటీ చేయొద్దు. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇది తెలివి ఉందా ఏమన్నా? 3 సార్లు ఎమ్మెల్యే అయినా మాట్లాడమని తెలిసి మాట్లాడుకోండి. జూబ్లీహిల్స్లో బీజేపీ బీఆర్ఎస్ బలంగా అభ్యర్థులను దించినటువంటి పరిస్థితి.
గ్రౌండ్లో కూడా ఆ రకంగా కష్టపడతా ఉన్నారు. ఈసారి కాంగ్రెస్ను చిత్తులో ఓడిస్తాం, ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేరలేవు, ప్రజలు కూడా అదే తీర్పును కోరుకుంటా ఉన్నారు, మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాబోతున్నా అనేది కేటీఆర్ కామెంట్. నిజంగా మీ అభ్యర్థి ఓడిపోతుందా? మేము ఏమంటున్నాము, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 50,000 పైచిలకు మీద గెలిపోతున్నాడు. ఇది రాసుకోండి, 30,000 50,000 గెలుస్తున్నాడు. ఒక్కొక్కటి తక్కువ ఇంత మాట్లాడతా. శ్రీశైలం గారు మన తొలి వెలుగు యొక్క మీడియా ముందు చెప్తున్నాను, ఈరోజు తారీఖు 20 తారీఖు కౌంటింగ్ రోజు కలుద్దాము. 30,000 నుంచి 50,000 మెజారిటీతో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. రాసి పెట్టుకోండి. మీరు ఏమి చేయాలనుకున్నా, ఎన్ని కుట్రలు చేయాలనుకున్నా, ఎన్ని కుతంత్రాలు చేయాలనుకున్నా, ఎన్ని చిల్లర వ్యవహారాలు చేయాలనుకున్నా, ఎన్ని చిల్లర పనులు చేయాల్సి వచ్చినా కూడా చేసుకోండి. ఎవరు వచ్చినా, మీరు తలకింద తప్పలు చేసినా, మీ ముక్కు నెలకు రాసి తిరిగినా కూడా రోడ్ల పడక కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అక్కడ నవీన్ యాదవ్ గారిని గెలిపించడానికే జూబ్లీహిల్స్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాజకీయ నేపథ్యం ఒక వ్యవహారము, మంచి వ్యవహారం ఒక వ్యవహారము. ఏది చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి, రేవంత్ రెడ్డి గారి యొక్క పేరు ప్రకారంగా, కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహారం ప్రకారంగా ముందుకు వెళ్తాం. 100కు 100% జూబ్లీహిల్స్ టికెట్ ఇచ్చిన నవీన్ యాదవ్ గారిని 100కు 100% 30,000 నుంచి 50,000 మెజార్టీతో గెలిపించి తీరుతాం. హైదరాబాద్లో ఎట్లయితే కంటోన్మెంట్లో గెలిచినామో 20,000 మెజార్టీతో, దానికన్నా ఎక్కువ మెజార్టీతో గెలిచి రేపు హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ జెండా మళ్ళీ ఎగరబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కుండ బద్దలు కొట్టినట్టుగా 30 నుంచి 50,000 మెజార్టీతో నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు. కాంగ్రెస్ జెండా జూబ్లీహిల్స్ గడ్డ మీద ఎగిరేయబోతున్నాడు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్, గాంధీభవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.